ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కోడిగుడ్లు కొట్టేసి ఆమ్లెట్గా వేసాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లో సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసి ఈ విధంగా స్పూన్తో గిలగొట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే గుడ్లు పగలగొట్టేటప్పుడు తీయలేదు ఫ్రెండ్స్ నేను. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కొట్టుకోవాలన్నమాట. కొంతమంది ఇందులో పాలు కూడా పోస్తారన్నమాట, కొంచెం లైట్గా పోసి ఈ విధంగా చేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా కన్నం పెట్టేసి అందుట్లో ఆయిల్ పోసేసుకున్నాం ఫ్రెండ్స్. అది ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో వేస్తారు ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో ఈ విధంగా వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇది కోడిగుడ్డు ఆమ్లెట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ముక్కలు కట్ చేస్తాం అనమాట. ఇది రైస్లోకి తింటారన్నమాట. కొంతమంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్గా కూడా వేసేసి తినేస్తారన్నమాట ఫ్రెండ్స్. మేమైతే అలా కాదు, ఇంట్లో మామూలుగా పప్పుచారు పెట్టినప్పుడు కానీ, మామూలుగా ఏదైనా వెజిటేబుల్ కర్రీస్ వండినప్పుడు కానీ ఇలా వేసుకుని రైస్లో తింటాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సెకండ్ వీడియో అనమాట ఫ్రెండ్స్. ఇది కోడిగుడ్డు ఆమ్లెట్ అనమాట. 3 ముక్కలుగా కట్ చేస్తామన్నమాట. కంప్లీట్గా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసేలా మళ్ళా డబల్ ఉడకాలంటే. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది కంప్లీట్గా ఆమ్లెట్.